క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో రాజైన హిజ్కియా తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించినటువంటి తీరు మనం చూస్తాం. అయితే అతడు అలాగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటంటే, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 15 నుంచి 21 వచనాలు, అలాగే 18వ అధ్యాయంలో 32 నుంచి 35 వచనాలు. ఈ వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, అష్షూరు రాజు పంపినటువంటి రబ్షాకే పలికినటువంటి మాటలు. ఈ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఆయా దేశాల్ని జయిస్తూ వస్తున్న మాట వాస్తవమే. అయితే హిజ్కియాకు కూడా వారు ఇస్తున్నటువంటి బెదిరింపు ఏంటంటే, పలానా దేశాన్ని మేము జయిస్తూ వచ్చాం, వారు ఆరాధిస్తున్న దేవతలు, వారు అనుసరిస్తున్న దేవుళ్ళు ఈ రాజు చేతుల నుంచి వారిని విడిపించలేకపోయారు, కనుక యెహోవా పేరు చెప్పి ప్రజల్ని ఎందుకు మోసగిస్తున్నావు అని హిజ్కియాను హెచ్చరిక చేస్తున్నారు. ప్రజలతో కూడా ఈ రబ్షాకి అంటాడు, హిజ్కియా మాటలు మీరు నమ్మకండి, హిజ్కియా యెహోవా పేరు చెప్పి మిమ్మల్ని మోసగిస్తున్నాడు. మీరు మంచి ఆహారం తిని మంచి పానం చేసి బ్రతకాలంటే మాతో సంధి చేసి దేశం నుంచి బయటికి రండి అని పిలుపునిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా గత అనుభవాలను కూడా జ్ఞాపకం చేస్తూ హమాతు దేవతలు ఏమయ్యాయి, అర్పాదు దేవతలు ఏమయ్యాను, హేనా ఇవ్వ అనువారి దేవతలు ఏమయ్యాయి, మా చేతుల నుంచి ఆ దేవతలు వారిని విడిపించలేదు కదా, అలాగే యెహోవా కూడా మా చేతుల నుండి యెరూషలేమును విడిపించలేడు. ఈ మాటలన్నీ విని భయపడి దుఃఖపడి హిజ్కియా తన వస్త్రాలు చింపుకొని గోనెపట్టు కట్టుకొని, తనతో ఉన్నటువంటి అధికారులు కూడా తమ వస్త్రాలు చింపుకొని గోనెపట్టు కట్టుకున్నారు. అయితే రాజైన హిజ్కియా కొందరు పెద్దల్ని ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గరికి పంపుతూ ఇలాగ వారితో వర్తమానం పంపాడు. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినం. పిల్లలు పుట్టవచ్చును కానీ కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుణ్ణి దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజులను గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థించమని హిజ్కియా పెద్దలను ప్రవక్త అయిన యెషయా దగ్గరికి పంపాడు. తన యందు భయభక్తులు కలిగినటువంటి తన పిల్లలు ఇద్దరు మాట్లాడుకుంటుండగా చెవియొగ్గి ఆలకించే దేవుడు మనకున్నాడు. అలాగే తన పిల్లలకు వ్యతిరేకముగా వస్తున్న ఆయుధాలు లేదా మనుషులు పలికే ప్రగల్భాలు కూడా వినే దేవుడు మనకున్నాడు. మరి ప్రత్యేకంగా ఎవరైతే హిజ్కియా లాగా నలిగిన హృదయాన్ని కలిగి ఉంటారో, మెత్తని హృదయాన్ని కలిగి ఉంటారో, దేవుని యొద్ద విచారణ చేస్తూ దేవుని మీద ఆధారపడతారో, మరి నిత్యముగా వారి దీన స్థితిని ఆయన కటాక్షించే దేవుడిగా ఉన్నాడు. ఇజ్రాయేళ్లను శపించడానికి నిలబడినటువంటి బిలామును దేవుడు గద్దించలేదా? దావీదును శపించినటువంటి సిమి శాపనార్థాలను దేవుడు తొలగించలేదా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాల ప్రకారం, అలాగే యాకోబు 4వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో ఆయన వారికి మెండుగా కృపను అనుగ్రహిస్తాడు. అయితే ప్రవక్త అయిన యెషయా చూడండి, వర్తమానము తీసుకుని వచ్చినటువంటి ఆ రాజు పంపిన మనుషులతో అంటున్నాడు, ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు, మీరు రబ్షాకే పలికిన మాటలకు ఏమాత్రం భయపడొద్దు, అతనిలో నేను ఒక వదంతి పుట్టించి అతన్ని కలవరపరిచి చెదరగొడతాను, నిశ్చయంగా అతడు కత్తివాతన హతమవుతాడు అని ఒక అష్యూరెన్స్ని పంపుతున్నాడు. గతంలో కూడా సిరియా సైన్యం మీద ఉన్నటువంటి నయమాను, అంటే కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు, ఆ నయమాన్ను బాగు చేయమని ఇజ్రాయెల్ రాజు దగ్గరికి సిరియా రాజు ఉత్తరం పంపినప్పుడు కూడా ఇతరెట్లు కలహం వెతుకుతున్నాడో అని ఇజ్రాయెల్ రాజు వస్త్రాలు చింపుకున్నాడు కదా. అక్కడున్నటువంటి ప్రవక్త ఎలీషా అప్పుడు ఒక ధైర్యం చెప్పాడు, ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో దేవుని ప్రవక్త ఉన్నాడని, వారి పక్షాన దేవుడు ఉన్నాడని వారికి తెలియనట్లుగా అతన్ని పిలవనంపంటున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, రాజులు సైన్యాన్ని కలిగి ఉండి ఆయుధాలు కలిగి ఉన్నా లేని ధైర్యం ఒంటరిగా నివసించే ప్రవక్తలకు ఉండేది. ఎందుకంటే వారు నిత్యము దేవుని సన్నిధిలో నిలిచుండేవారు. కీర్తన 112వ అధ్యాయం 7వ వచనంలో మొదటి భాగం అంటుంది, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండునని. ప్రవక్త అయిన యెషయా కూడా అన్నాడు కదా, విశ్వసించువాడు కలవరపడడని.
రాజైన హిజ్కియా ప్రార్థించమని యెషయా ప్రవక్తను కోరుకున్నాడు, కానీ తను మౌనంగా లేడు. తను కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. చూడండి 19వ అధ్యాయంలో రాజు 2వ గ్రంథం 14 నుంచి 20 వచనాలు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసినటువంటి అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనక వారు వారిని నిర్మూలన చేసిరి. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవని యెహోవా నిన్ను తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. ఇక్కడ అష్షూరు రాజులకు తెలియాల్సిన అంశం ఒకటి ఉంది, హిజ్కియా తెలుసుకున్న అంశం ఒకటి ఉంది. బైబిల్ యొక్క వొకాబులరీ ఎంత అద్భుతకరంగా ఉంటుందంటే, మీరు ఇదే అంశాలు ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నప్పుడు ఇతర దేశాల దేవతలు లేదా దేవుళ్ళు స్మాల్ GOD అని రాసుంటారు. నిజమైన దేవుని గురించి రాస్తున్నప్పుడు క్యాపిటల్ G ఉపయోగించి ఉంటారు. ఇదే వారి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం. వారు మనుషుల చేత కలగచేయబడినటువంటి దేవతలు దేవుళ్ళు గనక అష్షూరు రాజు చేతుల నుంచి తన ప్రజల్ని వారు విడిపించలేకపోయారు. అయితే నీవు జీవము గల దేవుడు అని, సకల రాజ్యములకు నీవే దేవుడు అని, లోకములో ఉన్న ప్రజలందరికీ తెలియనట్లుగా మాకు రక్షణ దయచే అంటున్నాడు. దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. యెహోవా దయచేసే రక్షణను బట్టి, యెహోవా అనుగ్రహించే బలమును బట్టి సంతోషించేవారు ఉంటారు చూసారా, వారి పెదవుల నుండి వచ్చే ప్రార్థన ఆయన మానక అంగీకరిస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వారిని ఎదుర్కొంటాడని కీర్తనకారుడు 21వ అధ్యాయంలో రాసించాడు. ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియాకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం దేవుడు ఒక దూతను అష్షూరు దండుపేటలోకి పంపగా ఆ రాత్రి ఆ దూత 185,000 మందిని హతం చేశాడు. తెల్లవారు చూసేసరికి తమ పాలెమంతా కూడా శవాల దిబ్బగా మార్చబడింది. సన్హెరీబు తిరిగి నినివే పట్టణానికి పారిపోయి అక్కడ నివసించగా అతని కుమారులు అతని మీద కుట్ర చేసి అతన్ని చంపి అతనికి మారుగా రాజయ్యారు. అచ్చు ఇలాంటి ప్రగల్భాలే ఈ కాలంలో చాలా వినపడుతున్నాయి. ఒక విషయము శత్రువు గుర్తించాలి, మనం కూడా విశ్వసించాలి. ఒక మనిషి మరొక మనిషితో యుద్ధం చేయగలడు, ఒక దేశము మరొక దేశంతో యుద్ధం చేయగలదు. కానీ ఒక మనిషి అయినా ఒక దేశమైనా ఎప్పటికీ దేవునితో యుద్ధం చేయలేరు. గతంలో దేవుని ప్రజలతో, దట్ మీన్స్ వారి నడిపిస్తున్న దేవునితో యుద్ధం చేయబోయినటువంటి ఐగుప్తు ఏమైంది, బబులోను రాజ్యం ఏమైంది, అష్షూరు రాజులు ఏమయ్యారు? ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు గమనించాలి. భయపడకండి. మన ద్వారా కూడా జీవం గల దేవుడైన యెహోవా నిరూపించబడతాడు. నిశ్చయముగా శత్రువు చేతుల నుంచి మనల్ని విడిపిస్తాడు. యుద్ధము యెహోవాదే. కేవలం మనం చేయాల్సిందల్లా హిజ్కియా వల్లే దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర విచారణ చేస్తూ ఆయన మీద ఆధారపడమే. మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి క్రీస్తు ప్రతి స్థలములో మీ చేయి పట్టుకొని జయోత్సవంతో మిమ్మల్ని ఊరేగించును గాక. దైవకృప మీ అందరికీ తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.